లేదమ్మా చెప్పమ్మా. ఓకే 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 శాస్త్రి గారు మీరు ఏమంటారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అయితే దూకుడుగానే వెళుతున్నారు. గడీలు కూల్చివేయడం, ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, అక్కడ గడీలు కూల్చడంతో మొదలు పెడితే ఈ రోజు కాళేశ్వరంలో ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద భారీ నష్టం అని చెప్పి అక్కడికి ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించి వెళ్లారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. అదే సందర్భంలో నల్గొండకి వెళ్లారు. ఎలా చూడాలి వీటన్నింటినీ? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పరిపాలన కనబట్లేదు. ఏంటంటే ఏదో ప్రూవ్ చేసేయాలి, వెంజెన్సీ అంటే ప్రజల కోసం, అంటే ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు అంత అడావిడి చేయవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ లో మీ ఏజెన్సీలు మీ చేతిలో ఉంటాయి, వదిలేయాలి. లేదంటే అపోజిషన్ పార్టీ కాబట్టి డెఫినెట్ గా అసెంబ్లీలో మీరు చర్చ చేపట్టాలి. అంతవరకే చేయాలి. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినా కూడా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూస్తున్న పరిపాలన చేస్తున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ప్రజల మీద శ్రద్ధ చూపించడం మానేసి, ఈ ప్రాజెక్ట్ ఇది ఇంత దోచేశారు, ఆ ప్రాజెక్ట్ ఇంత దోచేశారు, దోచేసి ఉండొచ్చు, దోయరనేం అనట్లా. దేర్ ఈస్ ఎ క్లారిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ and the government agencies are there, order and enquiry, and otherwise judicial commission ని మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిని ద్వారా వీటి మీద ఎంక్వైరీలు చేయించవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. అది చేయొచ్చు, తప్పేం లేదు, అవన్నీ చేయాలి. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటేనే అది వెరిఫై, ఇట్ షుడ్ బి వెరిఫైబుల్, వాచబుల్ అండ్ వ్యూవబుల్. వెరిఫైబుల్, వాచబుల్ అండ్ వ్యూవబుల్, ఆ మూడు లేకుండా ఏమి ఉండవు. కేసీఆర్ గారు ఆ మాటకి ఆయన పాడిన పదజాలాలకి, ఆ పదజాలం ఆయనే ప్రస్తావించారు. బొంద పెడతాం, లేకపోతే అందులో ఇచ్చేద్దాం, లేకపోతే మేము ఇచ్చేసామని, ఇది అదని కాదమ్మా. ఆయన మాట్లాడిన భాష అది అందరికీ తెలుసు. అది ఒకరోజు సమయం బలవంతుడు, మనుషులు బలవంతుడిలా ఫీల్ అయిపోతారు. చివరికి అది ఏంటంటే చిరిగి చాటై వాళ్ళ మీద పడుతుంది. అదే జరుగుతుంది. అసలు మీరు పార్టీలుగా కూడా పనికిరారు కదా, రాజకీయ పార్టీగా కూడా పనికిరారు. ఆయన 2 నెలల నుంచి అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదంటే, ఆయన తాయితీగా తీసుకెళ్లి ఆయన ఓపెన్ గా నల్గొండ ఆయన పార్టిసిపేట్ చేయగలడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ నమ్మకం ఉంది కాబట్టి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటేనే మీకు ముఖ్యమంత్రి పదవి వస్తుంది. ఆ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? మీరు ఎమ్మెల్యేలుగా మెజార్టీ పార్టీ లీడర్ గా ఉన్నప్పుడు. అంటే మెజార్టీ పార్టీ అంటే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కనుక నెగ్గుంటే, తెలంగాణ ఎలక్షన్స్ నెగ్గుంటే, ఈ రోజు ఆయనే కండక్ట్ చేసేవాడు కదా అసెంబ్లీ. అంటే ఆయన నెగ్గలేదు కాబట్టి అసెంబ్లీకి నేను రాడా? పోనీ అలాగే నడుపుకుంటూ వెళ్ళాడు కదా. అవును, అంటే సీఎం అవ్వలేదు కదా, ఆ బాధ ఉందేమో. ఆ బాధ ఉన్నట్టమ్మా, దేనికి బాధ? అసెంబ్లీ ప్రజాస్వామ్యంలో బాధలే ఉండవు. రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, ఎన్నుకోకపోయినా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాయకుడు త్యాగం, నాయకుడు అనే పదానికి అసలైన అర్థం, అసలైన సిసలైన అర్థం త్యాగం. లీడర్షిప్ ఈజ్ సాక్రిఫైస్. లీడర్షిప్ అంటేనే సాక్రిఫైస్. లీడర్షిప్ అంటేనే సాక్రిఫైస్. అది త్యాగం. నాయకుడు అంటే త్యాగానికి ప్రతిబింబం.